మీరు మొత్తము ఏమని తిడుతున్నారు తెలుసా? మీరు ఈ ముండమోపి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే ఎంత ఊడితే ఎంత అంటున్నారు. సిగ్గు మీకు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ముగ్గురు కూడా నాకు పర్సనల్ గా తెలుసు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్ యూ అండ్ కమాండింగ్ యూ. Interviews, podcast, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. ముగ్గురు మంత్రుల రాజకీయ జీవితం భూస్థాపితం చేస్తాం. ముగ్గురు మంత్రులారా ఖబర్దార్, మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం తెలంగాణ సమాజం నుంచి. ఆ పేద ప్రజల ఉసురు పోసుకోకండి. తెలంగాణలో 1,80,000 ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయి. ఆ భూదాన్ భూములు ఎవడు మింగిండు అని చెప్పి ప్రజాపాలన చేస్తే మీరు ముగ్గురు మంత్రుల నుండి పీకడానికి మీరు ఏం చేయడానికి? కనీసం ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే పక్కన 20 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రాలో 20 హెలికాప్టర్లు తిరుగుతాయి. మీ దగ్గర మన ప్రభుత్వం దగ్గర ఉన్న హెలికాప్టర్లు కూడా తెచ్చుకొని చాతగానే దద్దమ్మలు మీరు. తెలంగాణ పౌర సమాజం కోసము మీ సోనియా గాంధీ గారు పంపించిన దూత దీపాదాస్ మున్షి గారు, మీ మీనాక్షి నటరంజన్ గారు, TWC మెంబర్ అజయ్ కుమార్ గారు మా ఇళ్లకు చుట్టూ తిరిగి 6 నెలలు మమ్మల్ని బతిమిలాడి మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని 31 నియోజకవర్గాల్లో మేమంతా తిరిగి సపోర్ట్ చేసినాం. 31 నియోజకవర్గాలు ఓడిపోయేటట్టున్నాయి. తెలంగాణ పౌర సమాజం సపోర్ట్ చేయాలని చెప్తే మేము మిమ్మల్ని నమ్మి, రాహుల్ గాంధీ మాటలు నమ్మి, సోనియా గాంధీ గారి మీద గౌరవంతో మేము మార్పు రావాలి, రాజ్యాంగ పాలన వస్తుందని చెప్తే, అంతకన్నా ఆయన ఏమో రాహుల్ పాలన చూపించిండు, మీరేమో రెడ్డి దొరల పాలన చూపిస్తుంది. 90% పేద ప్రజల పక్షాన తెలంగాణ పౌర సమాజం అడుగుతుంది. మౌనంగా ఉన్న మేధావులది కూడా కుమ్మక్కే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసిన కోదండరాం సార్ ఏం చేస్తున్నారు, ఆకునూరి మురళి గారు ఏం చేస్తున్నారు, PL విశ్వేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అల్తాఫ్ జానయ్య గారు ఏం చేస్తున్నారు. 70 మంది మేధావుల ఇంటికి దీపాదాస్ మున్షిని, అజయ్ కుమార్ గారిని నేను తీసుకెళ్ళినా. కాంగ్రెస్ కండువా వేసుకొని నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాకపోయినా కూడా కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడు, నియంత పాలన చేస్తున్నాడు, అవినీతి పాలన చేస్తున్నాడు అని చెప్పి నా ప్రాణానికి రిస్క్ ఉన్నా కూడా నేను, అశోక్ సారు, సతీష్ కమాలు, మా టీం అంతా, ఒకవైపు జాగో తెలంగాణ అని మురళీ సారు, అన్న సోగరా బేగం అక్క, చాలా మంది మేము సోషల్ మీడియా మీరంతా కష్టపడితే కాంగ్రెస్ ప్రభుత్వం NTR గారు నీకు ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇస్తే ఇవాళ నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్ గా, ఒక పరిపాలకుడుగా నువ్వు చాలా మంచి పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 70 ఏళ్ల వయసులో నీ అమ్మనా బూతులు తిడుతున్నారు. అవసరమా నీకు? భట్టి గారు మీరంతా కష్టపడి, మీ అన్న ఇంత కష్టపడి మిమ్మల్ని చదివిపించి అలా ఈ స్థితికి తీసుకొచ్చాడు. ముగ్గురు మంత్రులు, మీరు చెప్తున్నా ఆ పేద ప్రజలకి గిరక న్యాయం జరగకపోతే ముగ్గురు మంత్రుల రాజకీయ జీవితం భూస్థాపితం చేస్తాం.